Saket, how did you know that she's the one? ఓహ్! ఇది టఫ్ క్వెషన్ యాక్చువల్లీ. మేబీ 16 పేజెస్ డైలాగ్ చెప్తాడేమోరా! ప్రేమించడానికి రీజన్ అవసరం లేదు. రీజన్ ఉంటే ఆ 16 కాదు 18 పేజెస్. 18 pages. ఓకే. సో, కంటెంట్ అర్థం చేసుకో. నేను అర్థం చేసుకుంటా. వ్యూవర్స్ అర్థం చేసుకోవాలి గదా! యాహ్! సో, సాకేత్ పర్లేదు చెప్పు. అలా స్పెసిఫిక్‌గా ఇదే కానీ ఏం లేదు గానీ, ఈ చెక్ లిస్ట్ అన్నీ నాకు ఓకే ఉండే అన్నమాట. అండ్ మాట్లాడుతుంటే ఇట్ వాస్ లైక్ మోర్ ఆఫ్ ఎ ఫ్రెండ్ హ్మ్. లాగుండే అన్నమాట నాకు. అంటే నాకు ఇప్పుడు కొందరు పెళ్లి అంటే కొంచెం ఇట్లా రిస్ట్రిక్షన్ లాగా అంటారు గదా! ఐ హ్మ్. నెవర్ ఫెల్ట్ దట్ రిస్ట్రిక్షన్. ఓహ్! ఓకే. ఓకే. అండ్ మాట్లాడుతున్నప్పుడు నీకంటే ఇప్పటికి ఫ్రెండ్‌లా గూడా లైక్ అనిపిచ్చింది. ఇఫ్ ఐ జస్ట్ వాంట్ టు గో ఔట్ ఫర్ ఎ పార్టీ విత్ ఫ్రెండ్స్ ఐల్ జస్ట్ గో లైక్ ముందెలా ఎళ్తున్నా అట్లనే ఎళ్ళిపోతుండే. సో, హ్మ్. నాకలాంటి పెద్ద కంప్లెయింట్స్ ఏం లేకుండే అన్నమాట. ఇప్పుడు మనము ఫ్రెండ్స్ ఎళ్తే ఎట్లా ఎళ్తామో అట్లనే ఉంటుండే అన్నమాట. సో, బేసిక్‌లీ నాకెలా అర్థమైంది అనంటే, నీ లైఫ్ మ్యారేజ్‌కి ముందు ఒకలా ఉండేది. తనతో మాట్లాడిన తర్వాత నీకు ఆ లైఫ్ చేంజ్ అవ్వదు అని అనిపిచ్చింది. యాహ్! అంతే. ఓకే. నైస్. రోజా నీకు? నా ఆన్సర్ గూడా మోస్ట్‌లీ సేమే ఉంటది. నాకు చెప్పాలి అనంటే లైక్ నాకు ఈ మ్యాచ్ వచ్చినప్పుడు ఓకే. హి ఈస్ ద వన్. నేనింక ఈ అబ్బాయికే ఫిక్స్ అవ్వాలి. నాకు కావాల్సినయన్నీ ఈ అబ్బాయిలో ఉన్నాయి. అట్లా నేనెప్పుడు అనుకోలేదు. కాకపోతే నేనిందాక అంటున్నట్టు హి మైట్ బి ద పొటెన్షియల్ వన్ అని జెప్పేసి లైక్ డేస్ గడుస్తున్న కొద్దీ అనిపిచ్చేది. డే 2 ఈస్ నాట్ లైక్ డే 1. డే 3 ఈస్ నాట్ లైక్ డే 2. సో, అట్లా అన్నమాట. నాకు డేస్ గడుస్తున్న కొద్దీ కాన్ఫిడెన్స్ వచ్చేదన్నమాట. ఓకే. నేను బావుంటా. నేనేం పెద్ద చేంజ్ అవ్వాల్సిన పని లేదు. ఐ వాస్ ఆల్‌వేస్ కాన్ఫిడెంట్. ఇదైతే క్లారిటీ ఉండే డే 1 నుంచి ఏంటిది అనంటే లైక్ నువ్వు చేంజ్ అవ్వాలి. ఈ రకంగా ఉండాలి, ఆ రకంగా ఉండాలి అన్న రిస్ట్రిక్షన్స్ నాకొస్తాయని గాని, పోనీ ఇప్పుడు కొందరికి ఏంటంటే పేరెంట్స్‌కి మనీ పంపొద్దు అన్న రిస్ట్రిక్షన్స్. ఇన్‌ఫాక్ట్ నాకు తెలిసి మాకసలు ఆ కన్వర్జేషన్ ఒక్కసారి గూడా వచ్చుండదు. హుహు. లైక్ నువ్వు మీ పేరెంట్స్‌కేమన్నా పంపిస్తావా అని. హుహు. నేను అట్లా అడిగే వాళ్ళని పాయింట్ జేసి రాంగ్ అని జెప్పి అంటున్నా అని గాదు. హ్మ్. బట్ నా నా విషయంలో నాకు ఆ కన్వర్జేషన్ గూడా రాలేదెప్పుడు. లైక్ ఏంటి నువ్వు ఇట్లా జేస్తావా? నువ్వు అట్లా జేస్తావా? నువ్వు ఇట్లా చేస్ ఇప్పటికి గూడా ఇప్పుడు ఈ 3 ½ ఇయర్స్ అయింది మేము గలిసి. నాకు తెలిసి ఒక్క సింగిల్ ఇన్‌స్టెన్స్ లేదనుకుంటా. ఈ విషయం జెప్తే సాకేత్ నన్ను జడ్జ్ జేస్తాడేమో అని నేను ఫీల్ అయిన ఇన్‌స్టెన్స్ ఒక్కటి గూడా లేదు 3 ½ ఇయర్స్ లైఫ్‌లో. సో, విచ్ వాస్ సో ఇంపార్టెంట్. నాకు చాలా ఇంపార్టెంట్ ఉండే. అండ్ దాని ఇంపార్టెన్స్ ఏంటి అన్నది డేస్ పాస్ అయితున్న కొద్దీ ఇంకెక్కువ తెలుస్తుంది నాకు. అట్లా ఉండడం ఈజ్ సో ఇంపార్టెంట్. అంటే నీది నువ్వు ఉండలేకపోతే ఇంకా వేస్ట్ ఆ రిలేషన్‌లో ఉండి అని నా ఫీలింగ్. సో అబ్బబ్బబ్బబ్బా! నైస్. చాలా బా చెప్పావు.